ఇక్కడ ఆండ్రాయిడ్, యాపిల్ అండ్ రివర్స్ కెమెరా వస్తుంది. దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో సింగిల్ హ్యాచ్ బ్యాక్ కార్స్ అంటే సింపుల్ కార్స్ కొనుక్కోవాలి. వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను మీ యాంకర్ శరత్. సో ప్రీ ఓన్డ్ కార్స్, సెకండ్ హ్యాండ్ కార్స్ కొనాలనుకునే వాళ్ళకి డెఫినెట్లీ మన ఛానల్ ఒక బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. అండ్ మీకు దీంట్లో నచ్చిన కార్స్ డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ అంతేకాకుండా మనమైతే మోటార్ లింక్స్ మాదాపూర్ దగ్గర ఉన్నాం. సాయి గారు, ఇప్పుడు శాంట్రో కార్ చూపిస్తున్నాం మనం. ఏంటి ఇది, ఏ మోడల్, ఎప్పుడు? ఇది హోండా శాంట్రో అండి, ఆటోమేటిక్ వెహికల్. ఓకే, 68,000 డ్రివెన్ షోరూమ్ ట్రాక్ అండి. ఇది కూడా జస్ట్ మీకు కస్టమర్ అనేది 68,000 డ్రివెన్ చేశారు. 18 మోడల్ పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్. ఓకే, 2018 మోడల్, ఇది ఆటోమేటిక్. అండ్ ప్రైస్ ఎక్స్పెక్టేషన్ 4.8 ఉందండి, నెగోషియబుల్. సో అంటే నాకు తెలిసి 4,80,000 అంటే అట్లీస్ట్ 4.4, 4.5 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఒక్కసారి బండి లోపల చూద్దాం ఎట్లుంది ఏంటి అనేది కూడా. దీంట్లో కూడా మనకి ఇది పవర్ స్టీరింగ్, ఏసీ వస్తుందండి, 4 పవర్ విండోస్ వస్తుంది. పవర్ విండోస్ ఆప్షన్ అని ఇక్కడ ఇచ్చారు. ఇది కొంచెం అంటే కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ ఉంటుంది మీకు పవర్ విండోస్. అండ్ స్టీరింగ్, మీకు స్టీరింగ్ మోల్టింగ్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. ఇక్కడ ఆండ్రాయిడ్, యాపిల్ అండ్ రివర్స్ కెమెరా వస్తుంది. ఇది కూడా ఇన్బిల్డ్ నుంచి వచ్చేది. అండ్ మనకి ఇక్కడ కూడా ఏంటంటే మనము ఎప్పుడే కానీ ఆటోమేటిక్ నడిపి మనకు కొంచెము బోర్ కొట్టినా మనం దీన్ని మళ్ళీ మనం మాన్యువల్గా కూడా మనం చేసుకొని మాన్యువల్గా కూడా ఆప్షనల్ ఇది. ఓకే, 2 ఆప్షన్స్ ఉంటాయి. 2 ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో, ఆటోమేటెడ్ ఉంటుంది, మాన్యువల్ ఉంటుంది. ఓకే, 2 ఆప్షన్స్ ఉంటాయి. బట్ మాన్యువల్లో ఏంటంటే మనకి క్లచ్ లేకుండానే ఓన్లీ కొంచెం ఎక్సిలేటర్ అనేది తక్కువ చేసి మనం గేర్ 1, గేర్ 2 అనేది మూవ్ చేసుకోవచ్చు. అండ్ మనకి పికప్ మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ గేర్ డౌన్ చేసుకుంటే ఇక్కడ మీకు ఆప్షన్ తెలిసిపోతుంది. ఓకే, సో అందుకని ఇప్పుడు 2 ఉన్నాయి దీంట్లో, ఆటోమేటిక్ ఉంది, మాన్యువల్ కూడా ఉంది. ఓకే, ఎయిర్ బ్యాగ్స్ కూడా స్టాండర్డ్ ఎయిర్ బ్యాగ్స్. ఫ్రంట్ 1 ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఫ్రంట్ 1 ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఓకే, వెల్ మెయింటైన్ ఉందండి, ఇక్కడ స్క్రాచెస్ కూడా లేవు, చెక్ చేసుకోవచ్చు మీరు వెహికల్. ఓకే, ఇది దీనికి వెనక బూట్ స్పేస్. ఓకే, స్పేర్ వీలు అండ్ అంతేకాకుండా ఆ టూల్ కిట్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట అయితే. సో ఇది ఒక సింపుల్ లగేజ్ అయితే పడుతుందండి, నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 2-3 బ్యాగులు మినిమం అయితే పెట్టేసుకోవచ్చు. సో ఇది బండి అయితే అనమాట. సో బయట నుంచి బాగుంది అండ్ లోపల కూడా అంటే కొంచెం ఓల్డ్ వెహికలే కాబట్టి మెయింటెనెన్స్ అయితే బాగుందన్నమాట. అండ్ దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుందని అంటున్నారు, అంటే డ్రైవింగ్ సీట్ వాళ్ళకి సింగిల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మామూలుగా ఈ ఏసీ వెంట్స్ అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకి హోల్డర్, లోపల గ్లో బాక్స్ అవ్వచ్చు. సో ఇది సీటింగ్ అడ్జస్ట్మెంట్ అనమాట, దీనికి సంబంధించిన సీటింగ్ అడ్జస్ట్మెంట్. అండ్ ఇక్కడ మనకి సింపుల్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఏసీ వెంట్స్ కూడా, బ్యాక్ రేర్ అండ్ ప్యాసింజర్స్కి ఏసీ వెంట్ కూడా, చిన్న ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది ఒక చిన్న ఇన్ఫోటైన్మెంట్ అనమాట, చాలా చిన్న ఇన్ఫోటైన్మెంట్. అండ్ అంతేకాకుండా ఒక చిన్న క్లస్టర్ అని చెప్పుకోవచ్చు. ఇది అంటే 2018 మోడల్, అంటే 2018లో అప్పట్లో ఇది శాంట్రో ఒక టాప్ మోడల్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ సీటింగ్ కూడా బాగానే ఉంది, కన్వీనియంట్ కూడా ఉంది. సో సింగిల్ హ్యాచ్ బ్యాక్ కార్స్ అంటే సింపుల్ కార్స్ కొనుక్కోవాలి. అండ్ దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి, మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ ఉంది కాబట్టి మనకు నచ్చిన టైంలో మనం నచ్చినట్టు డ్రైవింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ అంటే దీని ప్రైస్ 4,85,000 చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా చాలా తక్కువ తిరిగిందని కూడా చెప్తున్నారు కాబట్టి మీకు అంటే ఒకవేళ వెహికల్ నచ్చితే ఒకసారి షోరూమ్కి వచ్చి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసుకొని వెహికల్ కండిషన్ అంతా బాగుందని అనిపిస్తేనే మీరు వెహికల్ కొనండి. అండ్ ఏదో మనం చూపించేసామంటే అన్నీ కాదు, బట్ డెఫినెట్లీ మీకు నచ్చితేనే మీరు వెహికల్ తీసుకోండి. అండ్ పేపర్స్ గురించి జనరల్లీ ఇప్పుడు ఇది చాలామంది అడుగుతున్నారు, పేపర్స్ గురించి అయినా డాక్యుమెంట్స్ గురించి అయినా ఎలా చూసుకోవాలి అని. డెఫినెట్లీ ఆ బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా ఉంటేనే మీరు వెహికల్ అనేది సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనుక్కోండి. అండ్ అంతేకాకుండా ఏమన్నా చిన్న ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటే ముందే మీరు వాళ్ళతో మాట్లాడుకొని డెఫినెట్లీ పర్చేస్ చేసేటప్పుడే మీరు అన్నీ మాట్లాడుకొని వెహికల్ తీసుకోండి. సో ఫ్రంట్ ఇంటీరియర్ అయితే ఇలా ఉంది. అండ్ రేర్ ఎండ్లో కూడా మీకు ఇక్కడ మనకు వచ్చింది చిన్న ఏసీ వెంట్ వచ్చిందనమాట. చిన్న ఫ్యామిలీ కార్ అని చెప్పుకోవచ్చు. శాంట్రో అనగానే మనకి ఆల్మోస్ట్ శాంట్రోలు అయినా వేగనార్లు అయినా ఇవన్నీ ఒక సింపుల్ చిన్న ఫ్యామిలీ కార్స్ అనుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీకు మామూలు సింగిల్ లైటింగ్ కూడా ఉంది. అండ్ సీటింగ్ కూడా ఓకే అండి, పర్లేదు సీటింగ్ కూడా. ఇక్కడ మీకు మామూలు జిప్ కవర్స్ అయితే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఒక సింపుల్ 3 సీటింగ్ అనిపిస్తుంది అనమాట. అండ్ దీనికి కూడా మనకి హెడ్ రెస్ట్ ఇదంతా కూడా
ఆల్మోస్ట్ ఇన్బిల్ట్ అన్నట్టు ఉంటుంది అనమాట, పైకి వచ్చే ఆప్షన్స్ ఏమి ఉండవు. సో 2018 మోడల్ శాంత్రో ఇది. సో సీటింగ్ కూడా పర్లేదు, బాగానే కంఫర్టబుల్గా ఉంది. ఒక 3 ప్యాసింజర్స్కి బాగానే ఉంటుంది వెనక. 4,80,000 ప్రైస్ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఒక 4,50,000 4,40,000కి మీరు కొనొచ్చు. అండ్ అంతేకాకుండా మన వీడియోస్ చూసి ఎక్స్క్లూజివ్ ఎవరైనా మోటోలింక్స్ మాదాపూర్ షోరూమ్కి వస్తే మీకు ఒక ఇంకొంచెం ప్రైస్ తగ్గించే ఆప్షన్ కూడా ఉంటుంది. డెఫినెట్లీ ఇక్కడికి వచ్చి మీరు మన వీడియోస్, అంటే నా పేరు చెప్పండి, లేదంటే టోన్ గ్యారేజ్లో వీడియోస్ చూసామనైనా చూసి వచ్చిన వాళ్ళకి డెఫినెట్లీ ఎంతో కొంత ప్రైస్ అయితే మన సైడ్ నుంచి కూడా తగ్గిస్తారనమాట. సో టైర్స్ అవన్నీ కూడా నీట్గానే ఉన్నాయన్నమాట. సో టైర్స్ అవన్నీ కూడా చాలా నీట్గానే ఉంది. లోపల కూడా మొత్తం ఫినిషింగ్ అంతా కూడా డ్యూయల్ టోన్ అయితే ఉందన్నమాట.